కన్యా రాశి వారికి ఊహించని అద్భుతం జరగబోతోంది. ఒక స్త్రీ కారణంగా జనవరి 10వ తేదీన జరగబోయేది ఇదే. మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ కన్యా రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే జనవరి 10వ తేదీన వీరి జీవితం పూర్తిగా కూడా మారబోతూ ఉంది. వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా ముందుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందు చూపుతో వ్యవహరించండి. బంధువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల అనుభవం మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మీకు శుభప్రదం. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కొత్త అవకాశాలను చర్చించడం శ్రేయస్కరం. కుటుంబానికి అవసరమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి ఇది చాలా మంచి సమయం. ధైర్యంగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మీ యొక్క విజయానికి కీలకం. విష్ణు నామస్మరణ మీకు శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూల వాతావరణం కూడా ఈ సమయంలో మీకు కనిపించబోతూ ఉందండి. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. ముందుగా ఈ సమయం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తిపరంగా ఈ సమయం ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్థం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ప్రథమార్థంలో వృత్తిపరంగా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాని కారణంగా తీరిక లేకపోవడం మరియు అసహనం కూడా ఎక్కువ కావడం జరగవచ్చు. అయితే ఇదే సమయంలో పదోన్నతి లేదా వృత్తిపరంగా కొంత అభివృద్ధి సాధ్యమవడం వలన ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా దానిని భరించగలుగుతారు. ద్వితీయార్థంలో మీ యొక్క మానసిక ఒత్తిడి మరియు పని భారం కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా మీకు జనవరి నెల 3వ వారం నుండి కూడా మీ యొక్క పై అధికారుల నుండి కొంత మద్దతు కూడా కనిపిస్తుంది. పని ఒత్తిడి తగ్గిపోవడం వలన మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కొంత సమయం కూడా దొరుకుతుంది. కుజగ్రహం 11వ ఇంటిపైన సంచరించడం చేత మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడంలో మీకు సహాయపడతాయి. ఇది మీకు కష్టపడి పనిచేయడానికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు స్వీయ అభివృద్ధికి కృషి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సమయం ఆర్థిక పరంగా సాధారణ స్థాయిలో ఉంటుంది. పెద్దగా లాభాలు ఏమీ లేకపోయినా నష్టాలు కూడా కనిపించవు. 3వ వారం నుండి కూడా ఆదాయంలో కొంత మెరుగుదల కూడా ఉంటుంది. పొదుపు అలవాట్లను కొనసాగించడం మేలు. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉన్నా సరే 3వ వారానికి తర్వాత చేయడం లాభదాయకం. ఈ సమయం ప్రథమార్థంలో కుటుంబ విషయాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో మరియు వాహనాలు లేదా ఇల్లు మరమ్మతుల విషయంలో కొంత డబ్బు ఖర్చు పెడతారు. అయితే ద్వితీయార్థంలో ఆదాయంలో అభివృద్ధి లభించడం వలన ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సమయం కుటుంబంలో కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది. ప్రథమార్థంలో పని ఒత్తిడి అధికంగా ఉండడం కారణంగా దాని ప్రభావం కుటుంబ సభ్యులపైన పడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి పైన ఈ ప్రభావం అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోపాన్ని తగ్గించుకోవడం మరియు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోవడం మంచిది. ద్వితీయార్థం మీ యొక్క పని ఒత్తిడి తగ్గడం వలన కుటుంబంలో కూడా చాలా సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి మరియు మీరు పిల్లల వారి యొక్క రంగంలో విజయాలు సాధిస్తారు. ఇది మీకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. 3వ వారం నుండి కూడా కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ యొక్క సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఓర్పు, సహనం కూడా చాలా అవసరం అవుతుంది.
వ్యాపారస్తులకు ఈ సమయం చక్కటి ఫలితాలను అందిస్తుంది. ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఏ కొత్త నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా సరే మీ యొక్క భాగస్వామ్యుల నుండి వ్యతిరేకత రావడం లేదా సరైన సమయానికి ఆర్థిక సహాయం అందకపోవడం కానీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయార్థంలో వ్యాపారం సాఫీగా సాగుతుంది, కానీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కాదు. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మొదటి 2 వారాల్లో వ్యాపార భాగస్వామ్యులతో కొన్ని చిన్న సమస్యలు తల ఎత్తవచ్చు, కానీ 3వ వారం నుండి మద్దతు అనేది పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసే ముందుగా ప్రతి విషయాన్ని కూడా పరిశీలించడం చాలా అవసరం. ఈ రాశి వారికి విద్యార్థులకు ఈ సమయం మంచి ఫలితాలను అందిస్తుంది. వారు చదువుల్లో మరియు పరీక్షల్లో చాలా మంచి ప్రతిభను చూపగలుగుతారు. బుధగ్రహం 4వ మరియు 5వ ఇంటిపైన సంచరించడం చేత వారు చక్కటి ఫలితాలు సాధించగలుగుతారు. పరీక్షలలో మంచి మార్కులు పొందాలి అంటే కృషిని పెంచడం అవసరం. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే సాధనాలు, మత పఠనం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థులకు మరింత లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, ఈ కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడుగుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు కూడా కలిగి ఉంటారు. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అంతేకాదు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపరుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుంచేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు, ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు అయితే వీరు చక్కగా పొందుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.